ప్రార్థన చేసుకుందాము. కనికరంగల దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, తరగతుల్లో 2వ దినానికి ప్రవేశపెట్టి తండ్రి, సిద్ధపడిన మనసుతో మా దాన్ని కూర్చుండబెట్టినందుకు మీ పాదాల వందనాలు తండ్రి. వినగలిగే, చెవులను గ్రహించగలిగే మనస్సును మీ పిల్లలకు సత్యవాక్యాన్ని సమపరలో విభజించి వివేకంతో బోధించగలిగే భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థనకు వేడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. పిల్లగా మరి ఈరోజు కూడా ఒక చక్కని సందర్భాన్ని మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. మనందరికీ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనా సరే, అది అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, లండన్లో కానీ, ఎక్కడైనా ఏ దేశంలోనైనా సరే, ఏ భాషలోనైనా సరే, క్రైస్తవుడు అనబడిన వాడికి ఉన్న బైబిలు ఒక్కటే. 2 బైబిల్ ఉన్నాయండి, భాష వేరేమో కానీ బైబిల్ మాత్రం ఒక్కటే. అందరికీ 66 పుస్తకాలు ఉన్నాయి, గ్రంథమే ఉంటుంది. అందరి బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఇలా మొత్తం కలిపి 66 పుస్తకాలు కలిగిన గ్రంథమే ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని దగ్గర ఉంది కదా. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ప్రభువు ఒక్కడే. యావత్ ప్రపంచ క్రైస్తవ్యానికి 2 ప్రభువులు లేరు, 3 ప్రభువులు లేరు కదా. అది ఇంగ్లీష్ వారైనా, హిందీ వారైనా, ఉర్దూ వారైనా, తెలుగు వారైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా, అందరికీ ప్రభువు ఒక్కడే. ఒక్కటే విశ్వాసము, ఒక్కటే అందరికీ బాప్తిసం ఒకటే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కటే. అందరికీ దేవుని వాక్యం కూడా ఒకటే. బైబిల్ ఒకటేనా, 2? అందరికీ ఒక్కటే కదా. అయితే అందరికీ ఒకే బైబిల్ ఉన్నప్పుడు, అందరికీ ఒకే తండ్రి ఉన్నప్పుడు, అందరికీ ఒకే క్రీస్తు ఉన్నప్పుడు, అందరికీ ఒకే నిరీక్షణ ఉన్నప్పుడు, క్రైస్తవ్యం ఎందుకు ఒక్కటిగా లేదు అనేది ప్రధానమైన సమస్య. అన్నీ ఒక్కటిగానే ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం ఎందుకు ఒక్కటిగా లేదు? ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను పిల్లలు. బైబిల్లో మీరు ఏ సందర్భాలన్నా తీసుకోండి, సందర్భాలు ఉంటాయి కదండి. యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం కావచ్చు, స్వస్థతలు చేసినటువంటి, సూచక్రియలు చేసినటువంటి ఘట్టాలు కావచ్చు, ఆయన మరణ ఘట్టం కావచ్చు, జనన ఘట్టం కావచ్చు, లేదంటే ఆయన పునరుత్థానపు సందర్భం కావచ్చు. ఇలా ఏ సందర్భాన్ని తీసుకున్నా ఒక సందర్భమే, బైబిల్లో ఉన్న ఒకే సందర్భం, కానీ ఆ ఒక్క సందర్భాన్ని అందరూ ఒకే భావంతో చెప్తున్నారా? అందరూ ఒకే భావంతో చెప్తున్నారా? లేదు. ఒకే సందర్భం, ఒకటే బైబిల్, ఒకే దేవుడు, ఒకే సందర్భం. భాష వేరేమో అంతే, సందర్భం మాత్రం అదే. అయినా కానీ సమాజంలో, క్రైస్తవ సమాజంలో మాత్రం ఒక్కటిగా ఒకే విధంగా ప్రకటించబడటము లేదు. ఒకే విషయంలో, అంటే ఇప్పుడు అది ప్రార్థన విషయంలో కానివ్వండి, ఆరాధన విషయంలో కానివ్వండి, పౌర పత్రికల విషయంలో కానివ్వండి, బైబిల్లో మీరు ఏ సందర్భాన్ని ఎంచుకున్నా, ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న సంఘాలు కానివ్వండి, డినామినేషన్లు కానివ్వండి, ఇవన్నీ ఒకే విధంగా బోధించట్లేదు. 2 ఎంతండి? తెలుగులో 2 4 కదా. అమెరికాకి వెళ్తే 4 కదా. 2 ఎక్కడికి వెళ్ళినా 4 కదా. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా. కానీ అదే బైబిల్లో ఉన్న సందర్భాన్ని తీసుకొని వెళ్తే, ఆ సందర్భము ఒక సంఘం ఒకలా మాట్లాడితే మరో సంఘము మరోలా మాట్లాడుతుంది. అలాని వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ వేరే బైబిలా? వేరే యేసా? వేరే దేవుడా? లేదు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన
క్రైస్తవులకు బైబిల్లో ఉన్న భాష్యం, ఒక్కటిగా ఉన్న భాష్యం అర్థం కాక మనుషులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు దానికి జోడించి ఇది మర్మము, దేవుడు నాకు బయలుపరిచాడు అంటే ఎవరికి బుర్రెలో తోచినది దాన్ని చెప్పుకుంటూ క్రైస్తవ సమాజం ప్రియులరా ఇప్పటికే చిన్న భిన్నమైపోయింది. కనుక ఒక అపార్థానికి గురి కాబడినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. దయచేసి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32 నుంచి చదువుకుంటాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు గాని మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలుగుతుంది కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని 31వ వచనం చదవండి, బాగుంటది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, భూమి మీద ఉన్న దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలతో యేసు మాట్లాడుతున్న మాట అన్నాడు. తన అనుచరులందరికీ చెబుతున్న మాట. నేను మీతో ఏం చెబుతున్నా జాగ్రత్తగా వినండి. మనుషులు ఎన్నో పాపాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, పొరుగు వాడిదే లాక్కుంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు కదా, శరీర క్రియలు చేస్తున్నారు, హేయ క్రియలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పాపం ఎన్నో రకాలుగా చేస్తున్నాడు మనిషి, అవునా కదా? అయితే ఏమంటాడు, మనుషులు చేయు ప్రతి పాపము దూషణము వారికి క్షమింపబడును గాని, ఒక సమయంలో దేవుడు వారిని క్షమిస్తాడేమో, కానీ ఆత్మ విషయమైన దూషణకు ఇంకో పాపం ఉంది. ఏంటది? ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఇది ఎంత భయంకరమైన పాపం, ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత భయంకరమైన పాపం. మనందరికీ బాగా తెలుసు, ప్రతి ఆదివారము ప్రభువు రాత్రి భోజనాన్ని మనం చేస్తాం, ప్రభు వల్ల సంస్కారాన్ని చేస్తాం కదా. దాని భావం ఏంటి? దాన్ని మనం ఎలా స్వీకరిస్తాము? దాని యొక్క పరమార్థం ఏంటి అంటే, మనం అందరము ముక్త కంఠంతో చెప్పి మాకేంటి, ఆరాధన పాత్రలో చేయి వేసి ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని, దుద్దునీయలుగా నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా ఇవ్వబడుతున్న రొట్టెను తీసుకుని ప్రభు యొక్క రక్త మాంసంలో మేము పాములు పొందాము గనుక మా పైన ఉన్న పాపాన్ని ఆ రక్తము తుడిచివేస్తుంది, కడిగి వేస్తుంది, మాకు క్షమాపణ దయచేస్తుంది అని నమ్ముతున్నాం. అవునా కదా? ఇది ఇలాగే ఉండండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివి ఇక్కడికి వద్దాం. ఇది ఇలాగే ఉండండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల 8వ వచనం చదవండి. మనం పాపం లేని వారమని. సరే, 7 నుంచి చదవండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ప్రతి పాపం నుండి. కానీ మత్తయి సువార్తలో ఏం రాయబడింది? మనుషులు చేయు ప్రతి పాపము వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణ ఒకటి ఉంది, ఆత్మ విషయమైన పాపం ఒకటి ఉంది. ఆ పాపమునకు ఈ
యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. యేసు రక్తం కడగదా? చెప్పాలి, యేసు రక్తం కడగదా? యేసు రక్తము కడగదా? ఏ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేని మహాభయంకరమైన పాపము ఏంటి అది? ఆత్మ విషయమైన దూషణ. ఇంతకీ ఆత్మను దూషించడం అంటే ఏంటి? కొంపదీసి మనం ఆత్మను దూషిస్తున్నామా? అమ్మో, దానికి పాప క్షమాపణ లేదని బైబిల్ చెప్తుంది. అవునా కాదు? బైబిల్ చెప్తుంది. అయితే మనము ఒకవేళ ఆ భయంకర పాపాన్ని తెలుసో తెలియకనో కానీ చేశామా, అది మన జీవితాలకు మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచించేటప్పుడు మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మరలా 32 చదవండి. మరలా 32 వచ్చింది. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు. దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో. తెలియని స్థితిలో యేసును తెలియక యేసును దూషిస్తూ బైబిల్ను దూషిస్తూ తెలియని స్థితిలో ఉన్న వాడిని ఒకవేళ ఒక సమయంలో దేవుడు కటాక్షిస్తాడేమో, క్షమిస్తాడేమో. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే ఆత్మ దూషణ చేసిన వారికి, పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ పాప క్షమాపణ లేదు. అంటే ఏం చేస్తే పరిశుద్ధాత్మను మనం దూషించినట్టు అర్థమవుతుందా? అదేంటో మనకు క్లియర్గా తెలిస్తే మనం దాని జోలికి కూడా వెళ్ళాం. తెలియలేదనుకోండి, తెలియకపోతే ఏమవుతుంది? తెలిసి కానీ తెలియదు కానీ ఆ బారిన పడే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పుడు ఏమంటే పిల్లోడు ఉంటాడు కదా, పిల్లోడు ఉంటాడా? ఉంటాడా? ఎర్రగా నిగనిగలు ఆడుతున్నటువంటి నిప్పుగా ఉందనుకోండి, వద్దురమ్మని మనం చెప్తామని వింటాడా? అదేదో ఎర్రగా కనిపిస్తుంది టమాటా పండు అనుకుంటాడు వాడు. నెమ్మదిగా వెళ్ళి దానిపైన చేతేస్తాడు. ఒక్కసారి కాలిందంటే జీవితం కూడా ఎర్ర దాని దగ్గరికి అసలు వెళ్తున్నాండి కదా, అర్థమైపోద్ది వాడికి. ఎందుకంటే తెలియని స్థితిలో చేసేసాడు, కానీ వాడికి స్పర్శ చెప్పింది ఇలాంటి దాన్ని ముట్టద్దు, ఇది వేడి వస్తువు అని కదా. మరి దేవుని పిల్లలుగా విశ్వాసంగా ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తున్న మనకు ఒక మహాప్రమాదం ఉన్నదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడే వాడికి పాపక్షమాపణ ఉంటుంది. కానీ దేవుని పిల్లలారా జాగ్రత్త, ఒకవేళ ఆత్మ విషయమైన దూషణ మనం చేస్తే ఏ యుగమందైనను రాబో యుగమందైనను మన క్షమాపణ ఉండదు. కనుక అటువంటి భయంకరమైన నేరము కిందికి మనం వెళ్ళకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలంటే మనం అందరం ఈ విషయాన్ని చాలా బాగా తెలుసుకోవాలి. ఇంతకీ ఆత్మ దూషణ చేయడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏమిటి? దీని భావం ఏంటి? దీని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి. యేసు క్రీస్తును దూషిస్తేనేమో క్షమాపణ ఉందంట, పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ అంటే యేసు క్రీస్తు తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ. ఈ వ్యత్యాసం ఎందుకుందండి? మనకి ఇక్కడ క్లియర్గా వాక్యంలో కనిపిస్తుంది కదా. యేసును దూషిస్తేనేమో క్షమాపణ ఉందంట, పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. ఇంతకీ యేసు గొప్పవాడా, పరిశుద్ధాత్మ గొప్పనా? జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తే కదా. మనకు అర్థమయ్యే భాషలో ఆలోచించాలంటే పిల్లరా, జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తే. అలాగే యేసుక్రీస్తు ఏదో తక్కువ వాడయ్యాడని, పరిశుద్ధాత్మ దేవుడేమో ఎక్కువ వాడయ్యాడని, ఆయన విషయంలో క్షమాపణ ఉంది, ఈయన విషయంలో క్షమాపణ లేదు అని మన మానవ మెదడుతో ఆలోచించడం సరి అయినది కాదు. కానీ
ఆ వాక్యము భావం ఏంటి, ఆ వాక్యము ఎందుకు అలా రాయబడింది మనకు అర్థం కావాలి. అది ఎందుకు అలా రాయబడిందో మనకు అర్థం కావాలంటే ముందుగా ఆత్మ దూషణ అంటే ఏంటి, దేన్ని ఆత్మ దూషణ అంటుంది బైబిల్, దేన్ని ఆత్మ దూషణ అంటున్నారు సమాజం, దేన్ని ఆత్మ దూషణ అంటున్నారు సమాజం. ఈ సమాజం ఏమంటుందో ఒకసారి మీకు ఏమైనా అనుభవం ఉంటే చెప్పండి దయచేసి. ఈరోజు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు భాషలు మాట్లాడడం చాలా మందికి అలవాటు కదా. భాషలు, ఆ భాషలు మాట్లాడేటప్పుడు ఎలాంటి శబ్దాలు చేస్తారో మనందరికీ బాగా తెలుసు. భాషలు మాట్లాడుతున్న వారు మహా అంటే 5-6 పదాలకు మించి వేరే పదాలను ఉపయోగించరు. ఒక భాషలో 10 పదాలు ఉంటాయండి, లక్షల వేల పదాలు ఉంటాయి, అవునా కదా. ఆ భాషలు మాట్లాడుతున్న వారిని మీరు పరిశీలించండి. ఒక దగ్గర భాషలు మాట్లాడుతున్న వారిని రికార్డ్ చేయండి, ఇంకో దగ్గర భాషలు మాట్లాడుతున్న వారిని రికార్డ్ చేయండి. వారు మాట్లాడేది వేరు, వీరు మాట్లాడేది వేరు. కొన్ని పదాలు వాటిని తిప్పి 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 మాట్లాడుతూ ఉంటారు, అవునా. వాళ్ళు భాషలు ఎలా మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే దాని గురించి బైబిల్ ఏం చెప్పిందో ఆలోచన చేయగలగాలి. దాని గురించి బైబిల్ ఏం చెప్పిందో ఆలోచన చేయగలిగారు. మీ అందరికీ చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పాను. భాషలు ఉన్నాయా, నిలిచిపోయాయా? నిలిచిపోయాయని నువ్వంటే, నిలిచిపోయాయని వాక్యం చెబితే సమాజం ఏముంటుందో తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మను ఇతడు దూషిస్తున్నాడు, స్వస్థత వరాలు లేవంటున్నాడు కనుక ఇతడు పరిశుద్ధాత్మను దూషిస్తున్నాడు. అంతేనా? పరిశుద్ధాత్మను దూషిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మీరు దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మను మీరు నమ్మడం లేదు, పరిశుద్ధాత్మ ఈ కార్యాలు చేస్తున్నాడంటే మీరు ఒప్పుకోవట్లేదు అని స్వస్థతల గురించి, భాషల గురించి, పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఈ భాష వరం ఇచ్చాడు కనుక మేము భాషలు మాట్లాడుతున్నాం, ఇగో స్వస్థత వరం ఇచ్చాడు కనుక మాకు ఈ స్వస్థతలను మేము చేయగలుగుతున్నాము, ఇది పరిశుద్ధాత్మ వరం అని సమాజంలో ప్రకటించుకుంటున్నారు వారికి వారు. బైబిల్ను మనం స్పష్టంగా చూస్తే ప్రియులారా, భాషలు ఉన్నవి ఎప్పుడు? ప్రారంభ శతాబ్దంలోనే ఉన్నది. స్వస్థత వరాలు ఉండే, ఎందుకు అపోస్తలులు చేయలేదా? పేతురు చేయలేదా? పౌలు చనిపోలేదా? పౌలు చేయలేదా? చనిపోయిన యవనస్తుని కిటికీ దగ్గర నుంచి జోగి కింద పడితే పౌలు వెళ్ళి ఏమండి అతన్ని కౌగిలించుకొని అతన్ని మరలా సజీవునిగా అప్పగించలేదా? పేతురు చనిపోయిన వారిని లేపలేదా? యేసుక్రీస్తు శిష్యులు ఫిలిప్పి సమరయలో ఎంత అద్భుతమైన సువార్త ప్రకటన చేశాడు, ఎంత గొప్ప సూచక్రియలు చేశాడు. వారికి ఆ శక్తి ఎక్కడిది అన్నాడు? దేవుడు వారికి అనుగ్రహించాడు. బైబిల్ను చూశారు, బైబిల్ను చూసి అయితే ఆ రోజు జరిగింది కనుక ఈ రోజు కూడా మేము అలాగే చేస్తామన్న భ్రమలో ఈరోజు సమాజంలోనికి అనేక మంది బయలుదేరారు. కానీ బైబిల్లో ఆనాడు జరిగింది 100% వాస్తవం. కానీ ఆనాడే జరిగినదే ఈనాడు జరుగుతుందా, అలా వాక్యంలో ఉందా, దానికి వాక్యం సెలవిస్తుందా అన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. అర్థమవుతున్న మరలా ప్రారంభ శతాబ్దంలో స్వస్థత వరాలు కానీ, కృపావరాలు కానీ, ఏమంటే ఇంకా భాషలు మాట్లాడగాని ప్రతిదీ ఉంది, మాట్లాడారు కూడా. ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే దేవుని సువార్త ప్రారంభపు దినాల గనక సమాజంలోకి వేగంగా విస్తృతంగా అవి విస్తరించాలన్న ఉద్దేశంతో దేవుడు అనేకులకు ఆ మహాశక్తిని అనుగ్రహించి ఈ సమాజంలో తన కుమారుని సువార్తను వేగవంతం చేశాడు. అది ఒక కాల పరిమితి వరకే ఇచ్చాడు, తదనంతరం దేవుడు అనుకున్న కార్యం పూర్తి కాగానే, అది సంపూర్ణమైపోగానే దేవుడు వాటన్నింటినీ నిలిపేసినట్టుగా బైబిల్లో చాలా ఆధారాలు మనకు ఉన్నవా లేవా?
ఉన్నది. మరి ఇలా ఉన్నప్పుడు ఈ రోజుకు కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నవి అని చెప్పేసి భాషలు మాట్లాడుతూ స్వస్థత వరాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రజలను మోసగిస్తున్న వారిని మనం అడ్డగిస్తే వారు ఏమంటున్నారు తెలుసా? మీరు పరిశుద్ధాత్మను నమ్మరు. ఏంటి? మీరు పరిశుద్ధాత్మను నమ్మరు, మీరు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, మీరు పరిశుద్ధాత్మను విశ్వసించట్లేదు కనుక మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నారు కనుక మీరు క్షమాపణ లేని పాపం చేస్తున్నారు అని ఈరోజు సమాజము ఏమండి స్వస్థత వరాలు ఉన్నదని వాళ్ళు నమ్ముతున్న వాళ్ళు ఇది లేదు, వాక్యానుసారం సరైనది కాదు అంటే వాళ్ళు ఆ సమాజం మనల్ని అంటున్న మాట ఏంటి? మీరు క్షమాపణ లేని పాపము చేస్తున్నారు. ఇంతకీ ఆత్మదూషణ అంటే అదేనా? మనం ఆత్మను దూషిస్తున్నామా, ఆత్మను గౌరవిస్తున్నామా? కదా. అసలు ఆత్మదూషణ అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఆత్మదూషణ అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. మనకేం అర్థమైంది చెప్పండి? దూషణ అనేసరికి తిట్టడం అనుకుంటున్నాం కదా, దూషించడం అనుకుంటున్నాం. దూషించడం అంటే తిట్టడం, అంతే కదా. కానీ ఆ వాక్య భావం అది కాదు. ఆలోచన చేద్దాం. దేవుని మనసులో, విశ్వ ప్రణాళికలో మానవాళి రక్షణ కొరకు దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు పిల్లల ఆదాము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు? దేవుని పోలిక, దేవుని యొక్క స్వారూప్యాన్ని కలిగి ఉన్న ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు దేవునికి దూరమయ్యాడు. ఎప్పుడైతే దేవునికి దూరమయ్యాడో, ఎప్పుడైతే దేవుని పోలికను పోగొట్టుకున్నాడో అప్పుడే యేసుక్రీస్తు మరణము నిర్ణయించబడింది. అప్పుడే యేసుక్రీస్తు యొక్క మరణము నిర్ణయించబడింది. అలా పాపము చేసి దేవునికి దూరమైన మనుషులను మరలా దేవుడు తన యొక్క హక్కున చేర్చుకొనడానికి ఆయన చెయ్యని ఆలోచన లేదు, వెయ్యని ప్రణాళిక లేదు. పలు విధాలుగా ప్రయత్నం చేశాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనం చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనం. పూర్వకాలమందు బిగినింగ్, ఆది యందు అనేక సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా భూమి మీద ఉన్న మనుషులకు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడాడు. దేవుడు తన మాటను పంపాడు. ఆదికాండం 6:3 చదవండి. ఇలాగే నుంచి ఆదికాండము 6:3. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. సైలెంట్ అయిపోయాడు దేవుడు. ప్రతి చల్లపూట తన పిల్లల యుద్ధకు వచ్చి ఆ చల్లని వాతావరణంలో ఏదైనా వనంలో తన పిల్లలతో ముచ్చటించిన దేవుడు, అమ్మా పండు తిన్నావా ఆదాము అనేసరికి నువ్వెందుకు ఇచ్చావు ఈ స్త్రీని? అది ఇచ్చింది కనుక నేను తిన్నాను. అమ్మా నువ్వెందుకు తిన్నావు అంటే, ఇదిగో నువ్వు వాస్తవాన్ని నా పైకి రాకు, నన్ను ప్రశ్నించకు, నువ్వు చేసిన ఈ సృష్టిలో సర్వము యుక్తి కలిగిన దానిగా చేసేవాడు, అది నన్ను మోసపుచ్చినందున నేను మోసపోయాను. మహోన్నతుడు, ముల్లోకాల చక్రవర్తి, విశ్వాన్ని తన మాట వలన కలిగించిన సర్వశక్తిమంతుడైన దేవుడు వచ్చి మాట్లాడితే భయము లేదు, గౌరవము లేదు, తలదిక్క సమాధానాలు. మనిషి అండి దేవుడు ఎదురు మాట్లాడడానికి, మనిషి అండి వంకర సమాధానం చెప్పడానికి
కళ్ళు నెత్తికెక్కి అన్నాడు ఆదాము గాని అవ్వ గాని సర్వోన్నతుడైన దేవునికి ఏమండి వంకర మాటలు చెప్పారు, వంకర సమాధానాలు చెప్పారు. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, నేనేంటి మట్టి బొమ్మలుగా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రేమతో అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, గుండెల మీద తన్నుతున్నారు. కళ్ళకు కనిపించట్లేదు, నేను వెలుగివ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు. అందుకేమన్నాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ సైలెంట్ అయిపోయాడు. మాట్లాడడం లేదు, సైలెంట్ అయిపోయాడు. అంటే ఆ గుండెకు గుణపాలు దిగినాయని దాని అర్థం. ఆ గుండె మానని వేదనతో ఉందని దాని అర్థం. అలా మూగబోయిన ఆ దేవుడు మానవాళ్ళని చూస్తూ ఉన్నాడు. నానాటికి వారు పాపంలో పండిపోతున్నారు, నానాటికి పాపంలో దుష్టులుగా మారిపోతున్నారు. అలా విడిచిపెడితే ఇంకా నా పిల్లలు ఇంకా నాకు దక్కరు అన్న బాధతో దేవుడే మరలా నేను మాట్లాడకపోయినా నా మాట వారికి పంపిస్తాను అని ఏం చేశాడు, మరలా హెబ్రీయులకు రండి. పూర్వకాలమందు మాట్లాడకూడదని నిర్ణయించుకున్న దేవుడు హృదయ వేదనతో ఉన్న దేవుడు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తలను పంపి పితరులతో మనుషులతో మరలా దేవుని మాట, మూగపోయిన ఆ దేవుని మాట ప్రవక్తల నోట మరలా ప్రజలకు అందించారు. ఎందుకు? పాపము చేసి దేవునికి దూరమై పాపముల వలన అపరాధముల వలన చచ్చిన వారిని విడిచిపెడితే వారు పాతాళానికి వెళ్ళిపోతారు కనుక ఆ చచ్చిన వారిని బ్రతికించాలంటే దేవుని మాటని జీవము దయచేసేది కనుక ఆ మాటను ప్రవక్తల ద్వారా మళ్ళా ప్రజలకు పంపించాడు. అర్థమవుతుందా? తర్వాత ఈ దినముల అంతమందు ఏమండి, ప్రవక్తల ద్వారా పంపించాడు, దేవదూతల ద్వారా ముందు పంపించాడు కదా, దేవదూతల ద్వారా పంపించాడు, ప్రవక్తల ద్వారా పంపించాడు, చివరికి ఎవరి ద్వారా పంపించాడు? తన కుమారుని ద్వారా. దినముల అంతమందు తన కుమారునితో మనతో మాట్లాడాను. మూగబోయిన తండ్రి సైలెంట్ గా ఉంటే వారి బ్రతుకులు సర్వనాశనం అవుతుందని మరలా ఆ కన్న తండ్రి హృదయ వేదనతోటి మరలా దేవదూతను వెళ్ళండి గాబ్రియేలును వెళ్ళు, మిఖాయేలును వెళ్ళు, నా పిల్లలకు ఈ మాటలు చెప్పు వెళ్ళు, అక్కడ మోషే ఉన్నాడు, వెళ్ళు, ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేయడానికి కారణ జన్మగా పుట్టించని చెప్పు, వెళ్ళు. ఆయా సమయాల్లో దేవదూతలను పంపాడు, ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడు, చివరికి తన కుమారుని పంపి ఏం చేశాడు? మానవానికి దినముల అంతమందు తన కుమారునితో మాట్లాడాను. ఏం మాట్లాడాడు? ఎంత మాట్లాడాడు? పోనీ ఎంతకాలం ఉన్నాడు చెప్పండి యేసుక్రీస్తు భూమి మీద? 33.5 సంవత్సరాల పిల్లల ఈ ప్రపంచానికి మహాజ్ఞానాన్ని ప్రకటించాడు. దేవుని మాట ఎవరెవరి ద్వారా వచ్చింది మానవుల దగ్గరికి? నెంబర్ 1 దేవదూతలు, నెంబర్ 2 ప్రవక్తల ద్వారా, నెంబర్ 3 సాక్షాత్ యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచానికి మహాజ్ఞానాన్ని ప్రకటించాడు. ఎలాంటి మాటలు చెప్పాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 34 వచ్చిన చదవండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా 33.5 సంవత్సరాల్లో ప్రపంచానికి మహాజ్ఞాన సంగతులు ప్రకటించాడు యేసు. నేను నోరు ఉపమాన రీతిగా నీకు బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని కొన్ని సంగతులు సమాజానికి అర్థం కాలేదు, కొన్ని సంగతులు మరి గ్రహించలేకపోయారు. ప్రవక్తలు చెప్పినప్పుడు, దేవదూతలు చెప్పినప్పుడు అలా అర్థం కాకుండా మరుగుపడిన ప్రతి సంగతిని సందర్భాన్ని లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన అనేక సందర్భాలను మీకు తెలియజేస్తాను. ఇక మీకు తెలియనిదంటూ ఏముండటానికి వీల్లేదు. ప్రతిదీ మీకు
కళ్ళను కట్టినట్టుగా చూపించి నేర్పించి మిమ్మల్ని బ్రతికేటట్టుగా మార్చడానికే నేను భూమి మీదకి దిగి వచ్చాను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను నీకు తెలియజెప్పేదను. అంటే ఎన్ని సంగతులు మాట్లాడుంటాడు ఒకసారి ఆచారం ఏంటిది? చాలా సంగతులు మాట్లాడుంటాడు కదా. అన్ని సంగతులు మాట్లాడిన యేసు చివరికి ఇంకో మాట అన్నది చూడండి. యోహాను సువార్త 16:12 పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటో మనం ఆలోచిస్తున్నాం. ఇది అర్థమైతే మనకు అది అర్థమవుతుంది. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన అనేక సందర్భాలను చెప్పిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఎన్ని మాటలు చెప్పాడండి. యేసు ఎక్కడికి వెళ్ళిన బోధ 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 బోధ. ఈ సమాజానికి నిర్విరామంగా కష్టపడి మహానుభావుడు అతి కష్టం మీద పిల్లల అనేక బాధల గురించి అనుక్షణము ఆత్మల రక్షణ కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఈ ప్రపంచానికి బోధించాడు. అవునా? ఇప్పుడు చదవండి 16:12. ఇన్ని సంగతులు చెప్పిన యేసు మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. నేను మీతో అన్ని విషయాలు చెప్పలేను. అర్థమవుతుందా? అన్ని విషయాలు చెప్పి యేసుక్రీస్తు నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నవి. దేవుడు నాకు ఇన్ని చెప్పమని చెప్పాడు, కానీ మీరు వినిటకు మందులైనందున నేను దాని అంతటిని చెప్పలేకపోయాను. నేను మీకు బోధించవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ నేను ఇప్పుడు వాటిని బోధిస్తే మీకు అర్థము కాదు, మీరు వాటిని గ్రహించను లేరు, సహింపలేరు. అంటే యేసుక్రీస్తు కంప్లీట్ గా చెప్పాడంటే దాని అర్థం కంప్లీట్ గా చెప్పాడా? ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నవి. ఇప్పుడు చదవండి 11వ వచనం చదవండి. ఏమండి, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఆగాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు అన్న మాటను ఆలోచించండి. యేసుక్రీస్తు అన్న మాటను ఆలోచించండి. ఏమన్నాడు? నేను మీకు చెప్పవలసినవి అనేక సంగతులు కలవు. అంటే యేసు ఏం చెప్పాడు? ఫుల్ చెప్పాడా? హాఫ్ చెప్పాడా? హాఫ్ చెప్పాడు. ఆ అర్ధభాగము జ్ఞానములో యేసు అందించిన అర్ధభాగపు జ్ఞానములో నువ్వు ఒకవేళ అర్థం కాక పొరపడితే క్షమిస్తాడేమో, అర్థం కాక దూషిస్తే క్షమిస్తాడేమో, అర్థం కాక నీవు దేవుణ్ణి ఏమైనా తూలనాడితే క్షమిస్తాడేమో. ఎందుకంటే ఇట్స్ నాట్ కంప్లీట్ సబ్జెక్ట్ కదా. అది ప్రారంభ శతాబ్దానికి మాత్రమే వర్తిస్తుంది. అది బైబిల్ సంపూర్ణం కానంత వరకు మాత్రమే ఆ మాట వర్తిస్తుంది. ఇప్పుడు చదవండి 11వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వస్తది, నేను చెప్పవలసిన అనేక సంగతులు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నానో ఆ సంగతులను మీకు నేర్పించడానికి, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వస్తుంది. వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి, ద కంప్లీట్ సబ్జెక్ట్ లోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఆయన మళ్ళీ కొత్తది చెప్పడు. ఆయన కొత్త సబ్జెక్ట్ ఏమి చెప్పడు. ఏం చెప్తాడు? నేను చెప్పగా మిగిలిపోయిన సంగతులు ఏవైతే ఉన్నవో వేటిని వినును, తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినినో వాటిని బోధించును. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి, ఏమంటే ఇది ఇలాగే ఉంచండి. ఇక్కడ చదవండి 14:25 చదవండి ఒకసారి. 14:25. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని
ఆదరణకర్త ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబడవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించింది సమస్తము మీకు బోధించి బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నింటినీ జ్ఞాపకము చేయి. జ్ఞాపకం చేయను. 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నీతో సత్యం చెబుతున్నాను. నేను వెళ్ళిపోవుట వలన నేను వెళ్ళిపోతేనే ప్రయోజనకరం. నీకు ప్రయోజనం. ఏసు ఉంటే ప్రయోజనం, వెళ్ళిపోతే ప్రయోజనమా? ఎందుకు? నేను మీకు సగమే చెప్పాను, ఎందుకంటే దానిని గ్రహించగలిగే శక్తి మీ దగ్గర ఇప్పుడు మీరు దాన్ని సహింపలేరు. నేను చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు ఉన్నవి. మీరు విన్నంత వరకు, మీరు అడిగించుకున్నంత వరకు, మీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్పాను. నేను చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి. ఈ సంగతులు మీకు బలిపరచబడాలి అంటే నేను వెళ్ళిన ఎడల మీకు చెప్పండి. నేను వెళ్ళిపోతేనే ప్రయోజనకరం. మీకు ప్రయోజనం. ఎలా? యేసు వెళితే ఎలా ప్రయోజనం అండి క్రైస్తవ్యానికి అంటే? కింద చెప్తున్నాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఎందుకు వస్తాడు? నేను ఇంకా చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవని చెప్పాడు. చూసారు, ఆ బ్యాలెన్స్ సబ్జెక్టును కంప్లీట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు 12వ వచనం చదవండి. నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించరు. అయితే సత్య స్వరూపి అయిన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోనికి నడిపించబడతారు అన్నాడు. యేసు వెళ్ళిపోవడమే ప్రయోజనం. అవునా? ఎందుకు? ఆయన వెళితే కానీ పరిశుద్ధ ఆదరణకర్త భూమి మీదకి ఆయన వస్తే కానీ మిగిలిన సబ్జెక్టును కంప్లీట్ చేయడు కదా. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము అన్నాడు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. యేసు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సర్వ సత్యాన్ని సంపూర్ణం చేశాడా లేదా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. సంఘముల కోసము 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో దేదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ దేవుడు వానికి కలగజేయను. ఎంత ఏమండి ధృవీకరణతో రాస్తున్నాడు, ఎంత ఖచ్చితమైన శాసనంగా రాస్తున్నాడు. చూడండి ఆ మాటను. ఏమంటాడు? ఈ గ్రంథపు ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏది కలపకూడదు. ఎందుకు? ఇది కంప్లీట్ అయిపోయింది. 19వ వచనం చదవండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం వాక్యంలో దేనినైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా. అంటే యేసు చెప్పినది సగం సబ్జెక్టు, పరిశుద్ధాత్ముడు వచ్చి దాన్ని సంపూర్ణం చేసి దేవుడు ఏమంటాడు? ఈ గ్రంథములో నుంచి ఒకటి తీయొద్దు, ఒకటి కలపొద్దు. ఇది సంపూర్ణం చేయబడింది. దాన్ని ముద్ర వేస్తున్నాడు, దాన్ని సీల్ చేస్తున్నాడు, దాన్ని ముట్టద్దు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సత్యము సంపూర్ణము అయ్యిందనా కాలేదనా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడని చెప్పాడు? ఆత్మస్వరూపి వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి. నేను సగం చెప్పాను సత్యం, ఎందుకంటే మీరు మిగతా సబ్జెక్ట్ చెప్తే మీరు సహించే స్థితిలో. అంటే ఈ ప్రపంచానికి చిట్ట చివరిగా
సత్యాన్ని అందించినది, దేవుని మాటను అందించినది ఎవరు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకంలో ఎవరెవరు ఉన్నారండి? ప్రారంభం నుంచి చెప్పండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు. దేవుడు ఏదేని వరంలో మాట్లాడాడు దైవ స్వరూపులుగా ఉన్నప్పుడు. ఏ పండు తిని పాపము చేసి ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు వచ్చి ప్రశ్నిస్తే ఏమన్నారు? వంకర సమాధానాలు చెప్పారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఓకే, అలా విడిచిపెడితే ఈ ప్రపంచం ఇంకా సర్వనాశనంలోకి వెళుతుందని మరలా దేవుడు కృపతో ఏం చేశాడు? దేవదూతలారా వెళ్ళండి, నా పిల్లలు చెడిపోతున్నారు. చెప్పండి, నా మాటగా చెప్పండి. నేను చెప్పాను, నా మాటగా మీరు చెప్పండి. పంపించాడా? దేవదూతలు వచ్చారా? తర్వాత ఎవరు వచ్చారు? ప్రవక్తల ద్వారా పంపించాడు దేవుడు, తన మాటని పంపించాడు. చివరికి ఇంకెవరు ఉన్నారు పరలోకంలో? యేసుక్రీస్తును పంపించాడా? పంపించాడు. చిట్ట చివరిగా ఎవరు వచ్చారు? ఇంకెవరైనా మిగిలారా? ఇంకెవరైనా వస్తారా? సర్వ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణం చేసి, దాన్ని భద్రం చేసి, దాన్ని లాక్ చేసి, ఇందులో ఒకటి తీయొద్దు, ఒకటి వెయ్యొద్దు, ఇది సంపూర్ణమైపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తుండగా, ధృవీకరిస్తుండగా, వాంగ్మూలం ఇస్తుండగా, ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని, ఆయన ఇచ్చిన ధృవీకరణను, ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని పట్టించుకోకుండా ఇంకేదేదో చూస్తున్నావు నువ్వు. పరిశుద్ధాత్మను ధిక్కరించడం అంటే, దయచేసి చూడండి 2వ పేజీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయము 1:20-21 ఒకటో అధ్యాయము 20-21. ఒకడు తన ఊహని బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, వారు పుట్టక ముందు జరిగిన సంగతులు, వారికి తెలియని సంగతులను కూడా వాళ్ళు ఎలా రాయగలిగారో తెలుసా? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. భవిష్యత్తు తరాలకు దేవుని మాట అందుబాటులో ఉండాలి అంటే దీన్ని గ్రంథస్థం చేయాలని ఈ బాధ్యతను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మనుషులను పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై వాళ్ళు రాశారు. రాసిన వాళ్ళు మనుషులైనా రాయించినది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ శాసనం ఎవరిది? పరిశుద్ధాత్మది. ఈ ఆజ్ఞ ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. ఈ వాంగ్మయము లేదంటే ఈ సాక్ష్యం అంటాం కదా, సాక్ష్యం ఆయన ధృవీకరించిన మాట. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాయబడిన లేఖనాల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమాజానికి ఇచ్చిన సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమాజానికి ఇచ్చిన వాంగ్మూలము. ఎస్, నేను రాయిస్తున్నాను. బైబిల్లో మాటను ధిక్కరించావా? వాక్యాన్ని నువ్వు ధిక్కరించావా? నీవు ఎవరిని ధిక్కరిస్తున్నావు? ఎవరిని ధిక్కరిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు ధిక్కరిస్తున్నావు. ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తానండి. మనం దుబాయ్కి వచ్చేటప్పుడు ఇండియా ప్రాంతం నుంచి మనందరికి ఎయిర్పోర్ట్కి రావడానికి బస్సులు ఉంటాయి కదా. మన టౌన్లో బస్ స్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే బస్సులు ఉంటాయి. అది ఎప్పుడు ఉంటుందండి? 10 నిమిషాల పాటు ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? పొద్దున్న 11 గంటలకు ఒకటి ఉంటుందండి నాకు తెలిసి. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకేమో ఉంటుంది. తర్వాత 6 గంటలకేమో ఉంటుంది. అది మిస్ అయింది అనుకో, మరలా ఎయిర్పోర్ట్కు బస్సు ఉంటుందా? ఉండదా?
అవును, ఇప్పుడు పల్లెటూర్లు ఉంటాయి కదండి, పల్లెటూర్లలో బస్సులు వస్తూ ఉంటాయి, ఆర్టీసీకి సంబంధించిన బస్సులు వస్తూ ఉంటాయి. ఒక 2 గంటలకు 3 గంటలకు ఒక్కొక్క బస్సు వస్తూ ఉంటుంది. మనం ప్రయాణమై వెళ్ళాలనుకున్నప్పుడు, అక్కడ సంధ్య వేళ ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, వెళ్ళాలనుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. 6 గంటలకు 8 గంటలకు బస్సు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. మనం పక్కూరు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ 6 గంటల బస్సులో పట్టుకోవాలి. పట్టుకున్నావా నువ్వు చేరతావు. ఒకవేళ ఇది మిస్ అయిందనుకో, ఇంకొకటి ఉంది. ఏంటి? 8 గంటలకు వచ్చే బస్సు ఒకటి, అది మిస్ అయిందనుకో, ఇక బస్సులు లేవు. అది మిస్ అయిందనుకో, దాన్ని అందుకోలేదనుకో, దాన్ని నువ్వు చేరలేదనుకో, ఇక తెల్లవారులు నీ బ్రతుకు తెల్లారిపోయినట్టే. అర్థమవుతుందా లేదా? ఆ బస్సును మిస్ చేసుకుంటే బ్రతుకు ఏ విధంగా తెల్లవారిపోతుందో, ఈ ప్రపంచానికి చిట్ట చివరి బస్సు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మి తీరాలి. ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మరొక మాట, మరొక సూచన, మరొక విధి ఇంకే చోటు నుంచి కూడా రాదు. ఇది తెలియని అమాయకులు, విశ్వాసులు, సేవకులు ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా అండి? బైబిల్ను మూసేస్తున్నారు. బైబిల్ను మూసేసి నువ్వు వెళ్ళి కనిపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తాడు. నాకు దర్శనం వచ్చింది, నాకు బయలుపరిచాడు, నాకు చెప్పాడు. ఒరే నాయన, చెప్పిందంతా ఇందులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సాక్ష్యం అంతా ఇందులో ఉంది, వాంగ్మూలం అంతా ఇందులో ఉంది. ఈరోజు ప్రత్యేకంగా నీకేదో కొత్తగా చెప్పే పరిస్థితి లేదు. చెప్పాడు, ఈ గ్రంథమందు ఒకటి వేయకూడదు, ఒకటి ఎందుకు? సంపూర్ణము, సర్వ సత్యము సంపూర్ణము చేసి లాక్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా, పరిశుద్ధాత్మ దేవుడి వాంగ్మూలాన్ని ఈ సమాజానికి ఇస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాసిన వాక్కులను, ఆయన మాటలను, ఆయన సాక్ష్యాన్ని, ఆయన వాంగ్మూలాన్ని ధిక్కరించి పట్టించుకోకుండా ఈరోజు ఇంకేదో పిలుపు వస్తుందని, ఇంకేదో దర్శనం వస్తుందని, ఇంకెవరో మాట్లాడతారని చెప్పేసి బైబిల్ను పక్కన పెట్టి ఏమని కనిపెట్టే వాళ్ళు లేరంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఈ వాంగ్మయాన్ని పక్కకు ద్రోసేసి, ఏంటయ్యా నువ్వు చూసేది? ఏంటయ్యా నువ్వు కనిపెట్టేది? ఏంటి నువ్వు కనిపెట్టేది? యేసు చెప్పిన సరం సత్యం. ఏమని అంటే ఆయన ఉన్నాడు కదా, నేను చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాటిని సంపూర్ణం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన సంగతులను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాంగ్మయాన్ని పట్టించుకోకుండా, వినిపించుకోకుండా, విశ్వసించకుండా, నీ ఇష్టానుసారంగా నీ బుర్రెలో పుట్టిన ఆలోచనలకు పదును పెట్టి వాక్యాన్ని ధిక్కరిస్తే నువ్వు ధిక్కరిస్తున్నది ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని ధిక్కరిస్తున్నావు. బైబిల్లో ఒక సబ్జెక్ట్ గురించి ఏముందో అది చూడముందు. స్వస్థత వరాలు ఉన్నాయనుందా బైబిల్లో? లేవనుందా? బైబిల్ ఏం చెప్పిందో అది నమ్ముతారండి సమాజం? బైబిల్లో ఇలా ఉన్నదని నువ్వు గొంతు చించుకొని చెప్పినా, లేదండి పలానా రోజండి ఏం జరిగిందంటే ఇదండి, 1 అండి, 2 అండి, 3 అండి అని సాక్ష్యం, బైబిల్లో ఉన్న సాక్ష్యం, పరిశుద్ధాత్మ దేవుని వాంగ్మయం. పరిశుద్ధాత్మ దేవుని వాంగ్మయాన్ని నమ్ముతావా? బయట నీకేదో కనిపించిన సంఘటనలు నమ్ముతావా? నువ్వు ధిక్కరిస్తున్నది ఎవరినో తెలుసా? నువ్వు అతిక్రమిస్తున్నది ఎవరినో తెలుసా? భాషలు నిలిచిపోయాయని పరిశుద్ధాత్మ దేవుడే రాసిస్తే మనుషులు ఊహను బట్టి రాయలేదు బైబిల్. ప్రవచనం ఎప్పుడు ఒక మనిషి యొక్క ఇచ్చను బట్టి కలగలేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన కలిగిన లేఖనాలలో ఒక సారం, ఒక సబ్జెక్ట్ గురించి ఏదైతే బైబిల్లో ఉందో అది మాత్రమే నమ్మాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి బ్రతుకుతున్నట్టు లెక్క. బైబిల్లో ఏముంటే నాకేంటి, నాకు బైబిల్తో అవసరం లేదు, అందులో ఏముంటే నాకు అవసరం లేదు, నేను ఇదే నమ్ముతానంటే నువ్వు ధిక్కరిస్తున్నది
పరిశుద్ధాత్మ దేవుని వాంగ్మయాన్ని, నువ్వు ధిక్కరిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యాన్ని. అది ఆత్మదూషణ అంటే. లేఖనాలలో ఏమున్నా మాకు పర్వాలేదండి, మాకు అవసరం లేదు, మేము మా ఇష్టం వచ్చినట్టుగా వెళతామంటే నువ్వు ధిక్కరిస్తున్నది ఏంటో తెలుసా? ఈ ప్రపంచానికి దేవుడు అనుగ్రహించినటువంటి చివరి వరం పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత చివరిగా తను చెప్పవలసిన సంగతులు చెప్పి సంపూర్ణము చేశాడు. ప్రారంభం నుంచి దేవదూతలు వచ్చాడు, ప్రవక్తల ద్వారా దేవుడు తన మాటను ప్రజలకు వినిపించాడు, యేసుక్రీస్తును పంపించాడు. చివరికి పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి సత్యాన్ని సంపూర్ణము. ఎందుకంటే ఇంకొకరు లేరు పరలోకంలో రావడానికి. ఉన్నారా? ఇంకొకరు లేరు, ఇంకో మాట రాదు. ఈరోజు దర్శనాలు కలగాలని ప్రార్థన చేస్తున్నారు కదా, దర్శనాలు కలిగినాయని సాక్ష్యం చెప్తున్నారు కదా. నా దగ్గరికి వచ్చాడండి, వెలుగు కలిగిందండి, దేవుళ్ళతో మాట్లాడాడండి. ఏం నమ్ముతుంది ఈ సమాజం? పరిశుద్ధాత్మ దేవుడి వాంగ్మయాన్న ప్రజలు చెప్పే కల్పన కథలన? చెప్పండి. అంటే నువ్వు దేనిని ఒప్పుకోవట్లేదో తెలుసా? నువ్వు దేనిని విశ్వసించట్లేదో తెలుసా? నువ్వు దేనిని నమ్మట్లేదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని వాంగ్మయాన్ని నమ్మట్లేదు. ఆయన చెబుతున్నాడు, నేను రాశాను, రాసినది మనుషులు కావచ్చు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి, రాసిరి కదా. అంటే బైబిల్ పరిశుద్ధాత్మ దేవుని ధృవీకరణతో రాయబడింది. ఆయనే సాక్ష్యం, ఆయనే సాక్ష్యం. మనం ఒక విషయాన్ని నమ్మట్లేదు, బైబిల్లో ఉన్న నమ్మట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మనం ఎవరిని ధిక్కరిస్తున్నాం? ఎవరిని తిరస్కరిస్తున్నాం? ఎవరిని తృణీకరిస్తున్నాం? చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తృణీకరిస్తున్నాం కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన కృతజ్ఞత అవసరమునే పలుకుడు గాని దుర్భాష ఏదైనా నీ నోటి మాట రానియకండి. ఈ 30 వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాంగ్మూలాన్ని రాయించి గ్రంథంగా నీ చేతిలో పెట్టాడు. నిన్ను కాపాడడానికి బాప్తిసం తీసుకున్నాడు, నీ హృదయంలోనికి వచ్చాడు. ఆ ఆత్మ గద్దింపును నువ్వు వినాలి, ఆ ఆత్మ సూచనను కనుగొనాలి. ఓ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖనాలను మాత్రమే నువ్వు నమ్మాలి. లేఖనాలను చూస్తూనే నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. నీ కళ్ళకు కనిపించవలసింది వాక్యం అనే వెలుగులో నేను నడవాలి తప్ప కంటికి ఏది కనిపించినా దానిని లేఖనాల్లో ఉందా లేదా అని పరిశీలించి తెలుసుకోవాలి. బెరగన పట్టణస్థులు ఏం చేశారండి? లేఖనాలలో అలా ఉన్నదో లేదో అని పరిశీలించారట. మన వాళ్ళు పరిశీలిస్తారండి ఈరోజు? ఎవరు ఏది చెప్పినా లేఖనాలను పక్కన పెట్టేశారు, దాన్ని త్రోసేశారు. పట్టించుకోవట్లేదు పిల్లలు, ఈరోజు పట్టించుకోవట్లేదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎందుకు దుఃఖపడుతుంది? అది విమోచన దినము వరకు, అది విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అప్పటి వరకు అది మన హృదయంలోనే ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడేటట్టుగా, ఆనందపడేటట్టుగా మన హృదయంలో అతనిని నివసింపనీయాలి. అంటే ఆయన చెప్పిన మాటను పట్టించుకోకుండా నువ్వు ఎవరి మాటను పట్టించుకొని విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, బైబిల్లో ఏం రాయబడిందో నీకు అర్థం కాకపోతే, ఆ బైబిల్లో ఏం రాయబడిందో నువ్వు చూడకపోతే, తెలుసుకోలేకపోతే, ఆ పరిశుద్ధాత్మను రాయించిన మాటలను పట్టించుకోకుండా నువ్వు కొనసాగిస్తున్నది భక్తులను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆత్మ లోపల ఏం చేస్తుంది?
దుఃఖపడుతుంది. నేను రాయించిన మాటలు చదవరా నాయన, నేను రాయించిన ప్రకారంగా నీ బ్రతుకుండాలి, నేను రాయించిన శాసనంలో నీ యొక్క భక్తి మార్గం వెళ్ళాలి, దానికి భిన్నంగా ఉంటే నువ్వు చేసేది భక్తి కాదు అని గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు, రోధిస్తున్నాడు పిల్లలు. మొదటి శిశువులకు రాసిన పత్రిక 5:19 చూడండి. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. దీపం ఆరిపోద్దంటే ఏం చేయాలండి? మనకు దీపం తెలుసు కదా, దీపం ఆరిపోవద్దంటే ఏం చేయాలి ఏమండి? ఈరోజు ఎలక్ట్రానిక్ మరి విద్యుత్ బల్బులు వచ్చాయి, కానీ ప్రారంభ శతాబ్దంలో లేదంటే మనకంటే ఒక 200 సంవత్సరాల ముందుకెళ్తే అప్పుడు ఉందండి కరెంట్ లేదు. మన పూర్వీకులు ఎలా బ్రతికారు తెలుసు? చీకటి బ్రతకండి. ఏదైనా అత్యవసరం ఉండి ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే, ఒక చోటికి వెళ్ళాలంటే కందీలనే ఉండేవి తెలుసా? కందీలు. ఆ కంది గాఢాంధకారంగా ఉన్న చీకట్లో ఆ కందిని పట్టుకొని వెళుతుంటే ఆ కందే వారికి ఏం చూపిస్తుంది? దారిని చూపిస్తుంది. దారిని చూపించవలసిన ఆ కంది, దారిని చూపించవలసిన ఆ దీపమే ఆరిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ప్రయాణం చెప్పండి ఎలా ఉంటుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. పాపముల వలన అపరాధముల వలన నీలో ఉన్న ఆత్మ చచ్చిపోతే బాప్తీసము తీసుకున్న నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీలోనికి వచ్చి ఆ ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు. సామెతల గ్రంథంలో మాట చూసుకున్నప్పుడు సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన, చదవండి 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒక్కసారి దాన్ని నువ్వు ఆర్పేసావు, పాపముల చేతను అపరాధముల చేతను దాన్ని ఆర్పుకున్నావు ఆల్రెడీ. మరలా దేవుడు కనికరించి మనం బ్రతకాలి కనుక, పరలోకం చేయాలి కనుక బాప్తీసం తీసుకున్నప్పుడు మరలా నీ యందు కనికరపడి పరిశుద్ధాత్మ దేవుడిని నీ హృదయంలోకి మరలా ప్రవేశపెట్టాడు. ఆ ఆత్మను దుఃఖపరచకండి, ఆ ఆత్మను ఆర్పకండి. దీపాలు ఆరిపోతే ప్రియులారా జీవితాలు చీకటి అయిపోతున్నాయన్న సంగతి మనకు బాగా తెలుసు. మరి ఆ దీపం వెలగాలి అంటే, ఆ జ్యోతి వెలగాలంటే, అది ప్రజ్వలిల్లాలి అంటే, అది సన్నగిల్లిపోకుండా ఆరిపోకుండా ఉండాలి అంటే దీపానికి నువ్వు తీసుకునే జాగ్రత్త ఏంటి? నూనె వస్తూ ఉంటాం కదా. దీపం ఆరిపోకూడదంటే నూనె వేయాలన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఈ ఆత్మ మన లోపల ఉన్న ఈ ఆత్మ ఇది ప్రజ్వలిల్లాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా, ఏ వాక్యాన్ని? ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యానుసారంగానే బ్రతకాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నారో తెలుసండి క్రైస్తవులు, విశ్వాసులు, బైబుల్లో ఏముంటే మాకేంటండి అన్నారా? ఇలాంటి వాళ్ళు విన్నారా? ఇలాంటి వాళ్ళని చూసారా? బైబుల్లో ఏముందో మాకు అవసరం లేదు, ఇది చూడండి, వితండవాదం చేస్తారు. బైబుల్లో ఇలా ఉన్నదని చెప్పినా కూడా మెడ వంచరు, దాన్ని ఒప్పుకోకుండా మా త్రోవ ఇదే అన్నట్టుగా సాగిపోతారు. అలాంటి వారు ధిక్కరిస్తున్నది ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని ధిక్కరిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుని హేళన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుని పట్టించుకోవట్లేదు. తద్వారా వారు ఏ పాపం చేస్తున్నారు? ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేని మహాభయంకరమైన పాపమును చేయవారుగా మారిపోతున్నారు. కనుక పిల్లలు మనము లేఖనాలను నమ్మాలి. ఎందుకంటే దారిన పోయే దానియ రాసిన మాటలు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై రాసిరి. కనుక బైబుల్ అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి మాటలు అవి.
పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు, ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆయన ఇచ్చిన వాంగ్మూలం. ఒకవేళ ఏ విషయంలోనైనా సరే, ఏ సందర్భంలో బైబిల్లో ఇలా లేదు అని అంటే లేదు అంతే. మనం లేదండి ఇక్కడ ఇదండి అంత అవసరం లేదు. బైబిల్ను మాత్రమే నమ్మాలి, బైబిల్లో ఉన్నది మాత్రమే నమ్మాలి. అప్పుడే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించిన వారం అవుతావు. బైబిల్లో ఉన్నదాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా బైబిల్కు భిన్నమైన దాన్ని నమ్మావంటే మనము పరిశుద్ధాత్మను ధిక్కరించిన వారం అవుతాము, ఎదిరించిన వారం అవుతాము, పట్టించుకుని వారం అవుతాము, పరిశుద్ధాత్మను దూషించిన వారము అవుతాము. దీని అర్థం అదే తప్ప యేసుక్రీస్తు ఏమో తక్కువ వాడని, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడని, యేసుక్రీస్తుని తిట్టిన పర్లేదు క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మను తిడితే మాత్రం క్షమాపణ, అది కాదు దాని అర్థం. ఈ ప్రపంచానికి వచ్చిన చివరి సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం. ఇదే ఫైనల్. ఇప్పుడు మరొక మాట, మరొక దర్శనము, మరొక ప్రవచనము, మరొక మర్మము ఎవ్వరికి ప్రపంచంలో ఎవ్వరికి ఇయ్యడు దేవుడు. బైబిల్లో ఉంది అది. బైబిల్ చెబుతుంది ఒకటి వెయ్యొద్దు, ఒకటి తీయద్దు. ఎవరైనా వచ్చి నాకు రాత్రి దేవుడు కనిపించాడండి, దర్శనం వచ్చింది, నాకు ఇలా ఇలా అని చెప్పిందంటే దాన్ని మీరు నమ్ముతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని మాటను ధిక్కరిస్తున్నారని అర్థం. బైబిల్ నమ్ముతుంటే అతను చెబుతున్నది అవాస్తవం అని నీకు. ఎందుకంటే బైబిల్లో ఏముందో అది మాత్రమే నమ్మాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం, ఆయన వాంగ్మయం కనుక. పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఆయన వాంగ్మయాన్ని ధిక్కరించడం, ఆయన సాక్ష్యాన్ని పట్టించుకోకపోవడము, ఆయన చెప్పిన సాక్ష్యానికి భిన్నమైన వాటిని నమ్మడమే పరిశుద్ధాత్మను దూషించడము, పరిశుద్ధాత్మను ఎదిరించడము, పరిశుద్ధాత్మను ధిక్కరించడము అవుతుంది. అట్టి పాపానికి క్షమాపణ లేదు. ఎందుకంటే ఏ మాటనైతే నిన్ను రక్షించి పరలోకానికి నడిపిస్తుందో ఆ మాటనే నువ్వు నమ్మకపోతే ఎవడు నిన్ను రక్షించేది చెప్పు. అంతేకాదు దేవుని మాటనే కదండి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది. ఆ మాటని నమ్మకపోతే, ఆ మాటని మనం విశ్వసించకపోతే మనం పరలోకం వెళ్తాము. కనుక మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుని మాటను లేఖనాలలో ఉన్నది, బైబిల్లో రాయబడింది, అది మాత్రమే సత్యము, అది మాత్రమే వాస్తవం, అది మాత్రమే నమ్మాలి. అది దాని ప్రకారంగా మాత్రమే మన జీవితాలు ఉండాలి. దానికి భిన్నంగా ఉంటే మనం పరిశుద్ధాత్మను ధిక్కరించిన వారము, దూషించిన వారము అవుతాం. కనుక అట్టి పాపంలో మనం పడకుండా మరి దేవుడు మేలుకొని ఇంత చక్కని మాటలు వినిపించి నేర్పించినందుకు మరొకసారి పరలోకమందున్న కన్నతని కృతజ్ఞతాస్తులు తెలియజేయించులను ప్రార్థన చేసుకున్నాము. కనికరం గల దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనాలు. ఇంతవరకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని దూషించడం అంటే తండ్రి సమాజంలో ఏదేదో వినపడుతుంది, కానీ ఆయన సాక్ష్యంగా, ఆయన వాంగ్మూలమై తండ్రి రాయించిన లేఖనాల్లో ఉన్న ప్రతి సంఘటన, సందర్భాన్ని లేఖనాల్లో ఉన్నట్టుగా నమ్మాలి, లేఖనాల్లో ఉన్నదే నమ్మాలి. దానికి భిన్నమైనది పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించడము, దూషించడము, ధిక్కరించడమే అవుతుందని, అట్టి పాపానికి ఈ లోకమందను రాబోయే యుగమందైన పాప క్షమాపణ లేదన్న వాస్తవాలను స్పష్టంగా నేర్పించినందుకు మీ పాదాల వందనాలు తండ్రి. విన్న మాటలు మా హృదయంలో తండ్రి భద్రపరుచుకొని విడిచిపెట్టే వారంగా కాకుండా మా హృదయాంతరంగాల్లో నాటుకొని బహు జాగ్రత్త కలిగి మా విశ్వాస జీవిత ప్రయాణము అనునిత్యము ప్రతిక్షణము లేఖనాలను అనుసరించినదై ఉండులాగున మేము జాగ్రత్త పడినట్లు లేఖనాలను పరిశోధించుటకును సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ పిల్లలుగా ఈ భూమి మీద వెలుగుట కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.